రైట్ ప్రస్తుతం ఇందిరా మహిళా శక్తి సభలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ కు చేరుకున్నారు. లైవ్ లో చూస్తూ ఉన్నాము. మహిళలందరూ కూడా డప్పులతో సీఎం రేవంత్ రెడ్డిని వెల్కమ్ చేస్తూ ఉన్నారు. పక్కనే కొండా సురేఖ కూడా ఉన్నారు. సో కాంగ్రెస్ నేతలందరూ కూడా మహిళా శక్తి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. సో మహిళలందరూ కూడా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని ఎంతో ఉత్సాహంతో ఆనందంతో డప్పులు కొడుతూ వెల్కమ్ చేస్తూ ఉన్నారు. ఆ పక్కనే మహిళా పోలీసులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చక్కగా ఒక డ్రెస్ కోడ్ ధరించి డప్పు వాయిస్తూ వాళ్ళతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారన్నమాట. సో లైవ్లో చూస్తూ ఉన్నాము. వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి సో ముందుకు వెళ్ళిపోతూ ఉన్న దృశ్యాలు మనము మహిళా శక్తి కార్యక్రమంలో పాల్గొనేందుకు చూస్తూ ఉన్నాము. హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాకవి కాళోజీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయనకు నివాళులు అర్పించారు. సో అక్కడున్న గ్యాలరీని సందర్శించి ప్రత్యేకంగా చేసిన కాళోజీకి సంబంధించి ఒక డాక్యుమెంటరీని కూడా చూశారు. సో ప్రజెంట్ ఆయన మహిళా శక్తి కార్యక్రమంలో పాల్గొనేందుకు సభ దగ్గరికి వచ్చారు. సో ఆయన్ని అందరూ కూడా వెల్కమ్ చేస్తూ ఉన్నారు. మహిళలందరూ కూడా డప్పులు వాయిస్తూ ఒక గ్రూప్గా ఏర్పడి మహిళలందరూ ఆయన్ని స్పెషల్గా వెల్కమ్ చేశారు రేవంత్ రెడ్డిని. ఆయనతో పాటు కొండా సురేఖ అలాగే చాలామంది కాంగ్రెస్ నేతలు కూడా కనిపిస్తూ ఉన్నారు. స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం మనము. సో సీఎం రేవంత్ రెడ్డికి సాల్వా కప్పి వెల్కమ్ చేస్తూ ఉన్నారు మహిళలందరూ కూడా. అండ్ అలాగే ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో స్వయం సహాయక బృందాలతో ఏర్పాటు చేసిన ఇందిరా శక్తి స్టాల్స్ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా విజయవంతంగా దూసుకెళ్తున్న స్వయం సహాయక గ్రూపులకు చెందిన 20 స్టాల్స్ను అధికారులు ఏర్పాటు చేశారు అక్కడ. సో ఆ స్టాల్స్ని అయితే ప్రస్తుతం ఒక్కొక్కటిగా సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తూ వెళ్తూ ఉన్నారు. మహిళా సంఘాల ప్రతినిధులతో మాట్లాడిన అనంతరం అక్కడ నుంచి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు ఆయన. అందులో ప్రధానంగా 22 ఇందిరా మహిళా శక్తి భవనాలు, ట్రాన్స్జెండర్ల క్లినిక్లు, ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం కింద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజ్ అలాగే బీమా చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందిస్తారు. సో ప్రస్తుతం ఆ స్టాల్స్ను ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇంకా మరోపక్క మహిళలందరూ కూడా చాలా ఆనందంతో నృత్యాలు చేస్తూ ఉన్న దృశ్యాలు మనము స్క్రీన్ మీద చూస్తున్నాము. అండ్ అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ని ఒక్కొక్కటిగా ఆగి వాళ్ళతో మాట్లాడి స్టాల్స్లో వాళ్ళు ఏవేవైతే పెట్టారో ముఖ్యంగా ఐడల్స్ని బొమ్మల్ని అన్నింటి కూడా పరిశీలిస్తూ ఒక్కొక్కరితో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ముందుకు కదులుతూ వెళ్తూ ఉన్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే మహిళలో పక్కన కేరింతలు కొడుతూ నృత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరో పక్క చూస్తున్నాము. అండ్ విద్యార్థులు కొంతమంది సో ప్రెజెంట్ అయితే చూస్తున్నాము ఒక మహిళ
సీఎం రేవంత్ రెడ్డికి ఒక ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్గా ఇచ్చారు. సో ఫోటో ఫ్రేమ్ సీఎం రేవంత్ రెడ్డిది ఉన్న అది స్కెచ్ పెన్సిల్తో వేసిన ఫోటో ఫ్రేమ్గా కనిపిస్తూ ఉంది. సో ఒక పెయింటింగ్ లాగా కూడా కనిపిస్తూ ఉంది. సో దాన్ని ఆ మహిళ గిఫ్ట్గా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ మహిళతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే స్టాల్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరితో ఆగి ఒక్కొక్కరిని మాట్లాడుకుంటూ ఒక్కొక్కరిని పలకరించుకుంటూ వాళ్ళు ఏవేవైతే స్టాల్స్లో పెట్టారు వాటన్నింటి గురించి అడుగుతూ సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఎవరైతే ఒక అమ్మాయి సీఎం రేవంత్ రెడ్డికి ఫోటో గిఫ్ట్గా ఇచ్చిందో తను ఆశీర్వదించి తనతో ఒక ఫోటో కూడా ఇచ్చారు ఆ మహిళకి. సో అలాగే ముందుకు వెళ్తూ ఉన్నారు. మిగతా స్టాల్స్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తూ ఉన్నారు. అండ్ అలాగే ఆ స్టాల్స్లో ప్రత్యేకంగా చేసిన బొమ్మలు, పెయింటింగ్స్, అలాగే రకరకాల వస్తువులు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ ఉన్న దృశ్యాలు అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. అండ్ చాలామంది మహిళలు అయితే అక్కడికి చేరుకున్నారు. సో ఆ సభ మొత్తం మహిళలతో నిండిపోయింది. చాలా చూడ్డానికి చాలా చక్కగా కన్నులకు వింపుగా కనిపిస్తూ ఉంది. అండ్ అలాగే మనకి స్పెషల్లీ మేడెడ్ క్లోత్స్ అయితే చూపిస్తున్నారు. ఐ థింక్ అవి చేతి కళాకారులు చేసినవి కూడా అయి ఉండొచ్చు. సో అలా ప్రత్యేకంగా ఒక్కొక్కరి దగ్గర ఉన్న టాలెంట్ని ప్రత్యేకంగా బయటకు తీసుకొచ్చి అక్కడ స్టాల్స్ని పెట్టిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రజెంట్ ఆ మహిళా స్టాల్లో దుస్తులు, అలాగే దానికి సంబంధించిన ఇక్కత్ కానీ, పోచంపల్లి ఇలాంటివన్నీ కూడా కళాకారులందరినీ ఎంకరేజ్ చేయడానికి, స్పెషల్లీ మహిళలని, సో మహిళలు ఏవైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన ఈ కార్యక్రమంలో వాళ్ళు స్వయంగా తయారు చేసిన వస్తువులన్నింటినీ కూడా స్టాల్స్గా ఏర్పాటు చేశారు. అక్కడ ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క విధమైన వస్తువులు, ఒక్కొక్క విధమైన బెడ్షీట్స్ కానివ్వండి. ఇప్పుడు ఆ మహిళ చూపిస్తుంది. సో బేసిక్గా చీరలు ఇవన్నీ నేస్తూ ఉంటారు. సో అదేవిధంగా కళాకారులు చాలామంది బెడ్షీట్స్ కానివ్వండి, చీరలు కానివ్వండి, పోచంపల్లిలో ప్రత్యేకంగా దొరికేవి కానివ్వండి, సో మనం చూస్తూ ఉన్నాము. సో అవన్నీ కూడా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన అలాగే భిన్నమైన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళందరితో మాట్లాడుతూ, వాళ్ళందరితో ముచ్చటిస్తూ, వాళ్ళందరితో అడిగి తెలుసుకుంటూ అండ్ అలాగే ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అండ్ అలాగే మహిళలు కూడా చాలా ఉత్సాహంతో వాళ్ళు తీసుకొచ్చినవి కూడా సీఎం రేవంత్ రెడ్డికి చూపిస్తూ ఉన్నారు. రెడ్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో స్వయం సహాయక బృందాలతో ఏర్పాటు చేస్తున్న ఇందిరాశక్తి స్టాల్స్ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తూ వెళ్తూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా విజయవంతంగా దూసుకెళ్తున్న స్వయం సహాయక గ్రూప్స్కు చెందిన 20 స్టాల్స్ను అధికారులు ఏర్పాటు చేశారు. మహిళా సంఘాల ప్రతినిధులతో మాట్లాడిన అనంతరం అక్కడి నుంచి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో ప్రధానంగా 22 ఇందిరా మహిళా శక్తి భవనాలు, ట్రాన్స్జెండర్ల క్లినిక్స్, అలాగే ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం కింద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. మహిళా సంఘాలకు సంబంధించి బ్యాంక్ లింకేజ్, అలాగే బీమా చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందిస్తారు. ప్రస్తుతం ఆ స్టాల్స్ ఏవైతే ఏర్పాటు చేశారో మహిళలందరూ కూడా స్టాల్స్ని తిలకిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఆ దృశ్యాలను అయితే ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా.
గారు. అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీతో పాటు ముంపు ప్రాంతాలకు ఏమాత్రం ఇబ్బంది కాకుండా తాగునీటి సరఫరా మెరుగుపరచటం, నీటి వనరులకు పునరుజ్జీవం కల్పించటం, జలాశయాల నిర్వహణ, బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపకల్పనతో పాటు విద్యుత్తు, టెలిఫోను, కేబుల్, ఇంటర్నెట్ లాంటి సేవలకు ఆటంకం కలగకుండా ఈ భూగర్భ డ్రైనేజీ అనేది మరి మన వరంగల్ నగర ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇక మెగా టెక్స్టైల్ పార్క్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అనేది ఒక తెలంగాణకో భారతదేశానికో కాదు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఇతర దేశాలకు సైతం ఎక్స్పోర్ట్ క్వాలిటీ మన నేతన్నలు, మన చేతివృత్తి కళాకారులు చేయబోయే ఒక అద్భుత శ్రమక్షేత్రం అది. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు. కమ్మరి కొలిమి, కుమ్మరి సారే, సాలెల మగ్గం, నేతల పగ్గం, సమస్త జీవుల సహస్ర చిహ్నాలు, వాటందరినీ అలాంటి శ్రమజీవుల్ని గౌరవించి ఆదరించేదే ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజాపాలన ప్రథమ వత్సర విజయోత్సవం. మరి ఈ విజయానికి ఇందిరాగాంధీ గారి ఆశీస్సులు అందుతూ ఉన్నాయి. స్వర్గం నుంచి ఆ తల్లి ఆశీస్సుల అక్షతలు తెలంగాణ నేలంతా పరుస్తోంది. ఒక ఉక్కు మహిళగా, ఒక దార్శనికత ఉన్న భారతదేశ పూర్వ ప్రధానిగా గరీబీ హటావో అన్న మాటను ఒక నినాదంగా కాదు, కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా విధానంగా మలచి బ్యాంకుల్ని జాతీయీకరణ చేసి మహిళా శక్తి సభను ఈరోజు మరి శక్తివంతమైన మహిళ పుట్టినరోజు జరుపుకోవటం, అలా రూపకల్పన చేయటం మన ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా మనం అభినందించాలి. అదిగో మహిళా సమాఖ్యల స్టాల్స్ అన్నీ పరిశీలించి ఇప్పుడు మీకోసం మీ దగ్గరకు వస్తున్నారు. వారలా మెట్లెక్కుతూనే ఆ ఆనందాలు మిన్నంటేలా మీరంతా వారిని చప్పట్లతో స్వాగతించాలి. మీ దగ్గర దాకా వస్తాడు నడుస్తూ, మిమ్మల్ని ఆనందంగా, ఆహ్లాదంగా, ఆత్మీయంగా విష్ చేస్తారు కూడా. ఇంతకుముందే కళలకు నెలవు, మానవతకు కొలవు, సామాన్యుడి గుండె చప్పుడే నా కవిత అని సాగిన మాన్యులు ప్రజాకవి కాళోజీ పేరిట తెలంగాణ ప్రభుత్వం రికార్డు టైంలో ఈ మధ్య మళ్ళీ నిధులు కేటాయించి దాన్ని ప్రజాంకితం చేసింది. అలాంటి కాళోజీ కళాక్షేత్రానికి ప్రారంభావిష్కరణ గావించి ప్రజలకు అంకితం చేసి మీ దగ్గరికి వస్తున్నారు కొద్దిసేపట్లోనే. ఈరోజు ఈ వేదికపై స్వయం సహాయక బృందాలు, స్వయం సహాయక సమాఖ్యల ద్వారా ఒక కొత్త వెలుగు తెలంగాణ వ్యాప్తంగా ప్రసరించనుంది. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సెర్ప్, TGREDCO, TGSPDCL, TGNPDCL మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రత్యేకమైన పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, స్వయం సహాయ సంఘాలకి, తల్లులకి అంగన్వాడీ పిల్లల యూనిఫామ్లు కానీ, గురుకుల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పిల్లల యూనిఫామ్లో కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీ అందరికీ పని కల్పించాలి, మీ చేతులకు పని కల్పించాలి, మీ సమాఖ్యల్ని మీ శ్రమ ఫలాలతో, ధన బలాలతో నింపాలి అని. అలాంటి ధనబలంలో మరోటే మరి ఆర్టీసీకి సంబంధించి మహిళా సమాఖ్యలు బస్సులు కొంటాయి. దానివల్ల ఆర్టీసీ ద్వారా ప్రజలకు సేవ అందించిన అవకాశం ఉంటుంది. మరి ఉచిత బస్సు సౌకర్యం నిజంగానే అందరినీ మహాలక్ష్ములు చేసింది. వేలు కాదు, లక్షలు కాదు, కోట్లాది రూపాయలు తెలంగాణ తల్లులు, చెల్లెలు, అమ్మలు, అక్కలు, అవ్వలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ కూడా పొదుపు చేసుకున్నారు ఉచిత బస్సు వల్ల. 500 రూపాయలకే సిలిండర్ వల్ల, 200 యూనిట్లకు లోపు ఉచిత విద్యుత్తు వల్ల. అలాంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకుంటూ, విజయోత్సవం అంటే ఏందమ్మా? పండుగ.
పండుగ రోజు ఏం చేస్తాం? మన దగ్గర వాళ్ళందరినీ కలుస్తాం. దసరాకైతే అలాబులాయి చేసుకుంటాం బంగారం మంచి. మరి దీపావళి, రంజాన్, క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగ ఏదైనా కానీ ఆనందం పంచుకోవటం. అలాంటి ఆనందం పంచే దృశ్యాన్ని ఈరోజు మహిళా సమాఖ్య ప్రతినిధులతో ఆర్టీసీకి సంబంధించి, గృహజ్యోతికి సంబంధించి, మహాలక్ష్మికి సంబంధించి ఈ మహిళా సమాఖ్య సోదరీమణులతో ఆనందాన్ని పంచుకొని వారు ముఖ్యమంత్రి గారు స్వయంగా గ్రీట్ చేస్తారు. మరి పెద్దవాళ్ళు ఎప్పుడైనా మనం భుజం తట్టి ప్రోత్సహిస్తే మనం మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. అమ్మ మీరు కనిపిస్తున్నారు స్క్రీన్ మీద, ఒకసారి కనిపించేవాళ్ళు చప్పట్లు కొట్టండి. అప్పుడు మా దోస్తులు ఏం చేస్తారంటే అందరినీ కనిపించేలాగా చేస్తారు. ఇప్పుడు సీఎం గారు రాగానే మీరు ఆనందంగా ఆహ్వానించాలి. మహిళా సాధికారితకు మారుపేరు మన వరంగల్ గడ్డ. రుద్రమదేవి, సమ్మక్క సారమ్మ, ఇటు రాచరిక చారిత్రక వ్యవస్థలో రాణి రుద్రమ, మరి ఒక జానపద గిరిజన. ఇప్పుడే అంత కష్టంగా ఉంటే మరి కొన్ని వందల ఏళ్ల క్రితం ఎట్లా ఉండేది ఒక్కసారి ఊహించుకోండి. అలాంటి సందర్భంలో సమ్మక్క సారళమ్మ వీర నారీమణులుగా సశస్త్రాలతో కూడిన రాచరిక సైన్యానికి ఎదురు నిలిచారు. అలాంటి తల్లుల ప్రతీకలు మీరు. తెలంగాణ మహిళా అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీల ద్వారా కూడా చేస్తున్న సేవ మనకు తెలుసు. మహిళా స్వయం సహాయ సంఘాలు పల్లె నుంచి మరి మెప్మా దాకా, హైదరాబాద్ మహానగరం, వరంగల్ నగరం దాకా మహిళా సమాఖ్య సభ్యురాండ్రు, మరి మన అమ్మలు, అవ్వలు అందరినీ కూడా గౌరవించే పండగ ఇది. ఈ పండగలో పాల్గొనేందుకు చేస్తున్నారు గౌరవనీయులైన
రైట్. ఇక వరంగల్లోని ఆర్ట్స్ కాలేజ్లో సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సో అక్కడ అందరికీ కూడా అభివాదం చేస్తున్నారు. సో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో స్వయం సహాయక బృందాలతో ఏర్పాటు చేసిన ఇందిరా శక్తి స్టాల్స్ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. సో అనంతరం అక్కడ ఉన్నటువంటి అందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదులుతున్నారు. ఆయనతో పాటు మంత్రులు కొండ సురేఖ ఉన్నారు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, అలాగే మంత్రి సీతక్క ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరితో కూడా కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాలలో ఉన్నటువంటి కాలేజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే దానికి సంబంధించి కాలేజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం అందరికీ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో మరి కాసేపట్లో ఆయన ప్రసంగించబోతున్నారు. సో ఏం ప్రసంగించబోతున్నారు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అభిమానులు, ప్రజలు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ చేరుకున్నారు. వరంగల్లోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఆయన కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు. అనంతరం కాళోజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆయనతో పాటు మంత్రులు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,